తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి నేతలు కక్ష సాధింపు చర్యలు ఆగటం లేదు. రేణుగుంట గురువరాజుపల్లిలో పేదల ఇల్లు కూల్చేశారు. టీడీపీ నేతల ఒత్తిడితో తెల్లవారుజామున రెవెన్యూ అధికారులు పేదల ఇళ్లను నేలమట్టం చేశారు. దీంతో కట్టుబట్టలతో రోడ్డున పడింది ఆ కుటుంబం. తెలుగుదేశం నేతలు ఖాదర్ బాషా, మునికృష్ణ ఒత్తిడితోనే తమ ఇల్లు కూల్చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు బాధితుల కుటుంబ సభ్యులు. కట్టు కట్టుకుని చెల్లెలు ఈ పని చేసినారు సార్. వాళ్ళు కూడా చేయించుకొని మాత్రం సార్ వాడగా ఊళ్ళో వాడు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండకూడదు. నీకు రైతే లేవు కట్టు కట్టుకుని చెల్లెలు ఈ పని చేసినారు సార్. వాళ్ళు కూడా చేయించుకొని మాత్రం సార్ వాడగా ఊళ్ళో వాడు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండకూడదు. నీకు రైతే నేను ఆయనకి ఇల్లు నా 2 ఇల్లు పట్టేదానికి ఇచ్చిన. ఇప్పుడు ఇల్లు కొట్టినారు కారణం కాబట్టి ఈఆర్ఓ వచ్చి నేను అడిగితే జాగానే కదా జాగా ఇల్లే కదా పోయింది, జాగా అయితే అటు ఉంటుంది. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారా ఇంకేం రాజకీయాలు చేస్తున్నారు. 4:50 టైము. అప్పుడు వచ్చి కొట్టాల్సిన అవసరం ఉండదు సార్. అదే అప్పుడు నాకు అదే మొదటి నేను ఇప్పుడు పెట్టి నేను కొట్టిస్తా. ఎంఆర్ఓ ఆరయ్య వాళ్ళే వచ్చింది. దానికి జోలికి పోకూడదని చెప్పినారు. మీరు ఎట్లా వచ్చి చేస్తారు? మీరు ఉద్యోగాలు చేస్తున్నారా లంచంతో పని చేస్తున్నారా? ఈరోజు ఆదివారం, ఈరోజు అసలు మీకు డ్యూటీ అయినా ఉందే? మీరు ఎట్టొస్తారు? ఎంత డబ్బులు తీసుకున్నారు? నాకు అది కావాలి. నేను ఎంత దూరం అయినా పోతాను. నేనైతే దీన్ని వదిలేదు లేదు. మేము యాడికి ఇచ్చినామో మొత్తాన్ని కొడితే సరిపోయినారు. లేదంటే ఎట్ట కట్టు కొట్టినారో అదే మాదిరి ఇల్లు వేసి ఆమెను కాపురం ఆట పెట్టేసి పోవాలి వాళ్ళు. ఇదే తెలుగుదేశంలో ఉన్న ఖాదర్ బాషా అనే వ్యక్తి మమ్మల్ని ఏడిపిస్తున్నాడు, కొంగదీస్తున్నారు, కేసులు పెట్టినాడు. ఈ కేసులు పెట్టడంలో తిరగడానికి పని ఊపిరిలో కూడా మా ఇంటిని చూడలేకపోయినాను. చనిపోయినాడు. బిడ్డలు పెట్టుకొని మా అమ్మ టిఫిన్ అంగడి పెట్టుకుంటుంది. నాకు జీవనాధారం లేకుండా కూలి పని చేసుకొని బిడ్డలు సాక్కుంటా అమ్మ టిఫిన్ అంగడి పెట్టుకుంటుంది, చూసుకుంటున్నాను. నైట్ టైంలో అమ్మకి పడిపోయింది. చెయ్యి ఇరిగిన వల్ల ఈశ్లాపురం పోయి కట్టుకొని వచ్చే లోపల తెల్లారుజామున 4 గంటలకి ఈ పని చేసేసారు సార్. మమ్మల్ని ఎట్ట బతకాలి? పవన్ కళ్యాణ్ సార్, చంద్రబాబు నాయుడు సార్ మాకు హెల్ప్ చేయండి. మేము కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకున్నాము. మన తెలుగుదేశంలో ఉంటే ఇంత అరాచకం జరుగుతుంది. మాకు న్యాయం చేయండి. ఆడవాళ్ళు ఏడుస్తున్నారు సార్. దయచేసి మాకు న్యాయం చేయండి. మా ఊరికి రండి సార్. ఈ ఊర్లో అరాచకం జరుగుతుంది. మేము ఎవరికి చెప్పుకోవాలి? నాకు అర్థం కాలేదు. కాదరబాస్కి 2 ఇళ్ళు మేము తీసినాం. 2 ఇళ్ళు కట్టుకున్నాడు. ఈ స్థలానికి రాను అని మాటిచ్చినాడు ఆ రోజు. ఇప్పుడు అడుగు కొడుకు అదే ఎంఆర్ని ఇవారిని ఇదే పని. అదేదో పాపం ఇడ్లీ అంగడి పెట్టుకుంటుంది. ఆ పిల్ల మీద పంతం పెట్టుకుని పిల్ల మీద వాడు సాధించి ఎవరు లేని చూసి కూడా అయినాడు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు ఆగటం లేదు. రేణుగుంట గురువరాజుపల్లిలో పేదల ఇల్లు కూల్చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి. ఇల్లు కూల్చేయటం పట్ల బాధితులు రోధిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో రేణుగుంట మండలం గురువరాజుపల్లిలో ఘటన చోటు చేసుకుంది. టీడీపీ నేత అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయనడానికి ఈ ఘటన దానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోందని చెప్పాలి. ప్రధానంగా ఒక మైనారిటీ కుటుంబం, మగదిక్కు లేనటువంటి ఒక మైనారిటీ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని ఈ టీడీపీ నేతలు చేసినటువంటి అరాచకాల కారణంగా తెల్లవారుజామున అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆమె ఇంటిని మైమూన్ సైద్ అనేటువంటి 2 మహిళలు, మైనారిటీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వారి కుటుంబం ఇంట్లో లేని సమయంలో ఒక్కసారిగా ఈ అధికారులు, విఆర్ఓ, కొంతమంది రెవెన్యూ అధికారులు వచ్చి ఒక్కసారిగా తెల్లవారుజామున కూల్చివేయడంతో వారు రోడ్డును పడిపోయారు. తక్షణమే తమకు జరిగినటువంటి అన్యాయం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలంటూ కన్నీళ్ల పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా ఇంత దారుణమైన పరిస్థితులు ఎన్నడూ చూడలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే మాలాంటి పేదలకు నిలువ నీడలు లేకుండా చేస్తున్నారంటూ వారంతా కన్నీళ్ల పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మూర్తి.
థ్యాంక్ యూ. కట్టు కట్టుకుని వచ్చి లోపల ఈ పని చేసినారు సార్. వాళ్ళు కూడా చేయించుకొని మాత్రం సార్ వాడగా ఊళ్ళో ఉండేది వాడు సపోర్ట్ చేసే వాళ్ళకి